టీవీఆర్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మనము మరి ప్రతిరోజు కూడా ఏదైతే స్కంద పురాణం ఉందో ఆ స్కంద పురాణ విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ స్కంద పురాణంలో మూడో భాగంలోకి వెళ్ళబోయే ముందు మరి ఒకసారి ఆ భగవన్ నామస్మరణ చేసుకుంటూ కార్యక్రమంలో ముందుకెళ్దాం. ఓం వాగేశ్వరాయ విద్మహే అయగ్రీవాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్. హంసలకే పరమహంస అయిన ఈ యొక్క శివుడికి ప్రణమిలుతూ అన్ని రకాల కళలకు ఆదిదేవత అయిన అయగ్రీవుని స్మరిస్తూ ఈరోజు మనం స్కంద పురాణంలో మూడో భాగంలోకి అడుగుపెట్టాం. ఈ మూడో భాగంలో విశిష్టత దక్ష యజ్ఞం. ఆ దక్ష యజ్ఞంలో మరి పిలవని పేరంటానికి వెళ్ళి పార్వతి ఎలా అగజాట్లు పడింది అనేది ఇందులో ప్రధాన సారం. ఏదైతే క్షేత్రాలన్నింటిలో కూడా మహిమాన్విత క్షేత్రం ఉంటుందో, ఏదైతే మరి తీర్థాలు ఉంటుందో ఆ తీర్థాలన్నింటిలో కూడా ఉత్తమ తీర్థం అవుతుందో అటువంటి నైమసారణ్యంలో అనేక మంది యజ్ఞం నిర్వహిస్తూ ఉంటారు. అనేక కార్యక్రమాలని నిరంతరం చేసుకుంటూ వస్తారు. నిజానికి ఈరోజు మనం ఏదైనా సరే ఒక పీఠాల్లో కావచ్చు, తర్వాత ఆశ్రమాల్లో కావచ్చు, మరి అక్కడ ఉండే సిద్ధ పురుషులందరూ కూడా నిత్యం ఏదో రకమైన యజ్ఞ యాగాది క్రతువుల్లో కానీ జప మంత్ర సాధనలో కానీ వాళ్ళు అహర్నిశలు కూడా మునిగి తేలుతూ ఉంటారు. అలాగే ఇదే నైమిసారణ్యంలో మరి అనేక మంది మునులు, తపస్సంపన్నులు, మరి తపోజ్ఞానం పెంపొందించుకోవాలనుకునే అభిలాష కలిగిన వ్యక్తులు అందరూ కూడా అక్కడ నిరంతరం ఈ యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహిస్తారు. అందుకే మనకి ఇలాంటి పురాణ పురుషులు ఎంతమందో అక్కడ వారి వారి యొక్క సాధనని, వారి వారి యొక్క యజ్ఞాలని చేశారు. కాబట్టి మనకి కాశీ దగ్గర ఈ నైమిసారణ్యం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే జీవితంలో ఒక్కసారైనా సరే మనమందరం కూడా నైమిసారణ్య యాత్ర చేయవలసిన అవసరం ఉంటుంది. కనీసం ఏదైతే ఆ నైమిసారణ్యానికి వెళ్ళలేని మన యొక్క అశక్తత ఉండొచ్చు, ఇంకో రకమైన పరిస్థితి ఉండొచ్చు, అనారోగ్య ప్రభావం ఉండొచ్చు, వార్ధక్యం ఉండొచ్చు, ఏదైనప్పటికీ కూడా ఆ కనీసం ఆ నైమిసారణ్య యొక్క మహిమల్ని తెలుసుకున్నా, కాశీ మహత్యాన్ని తెలుసుకున్నా, లేదా ఇతరత్ర ఇలాంటి మహిత్యాలను కనుక మనం విని తెలుసుకోవటం వల్ల కూడా మనకి ఎంతో కొంత పుణ్యం దక్కుతుంది. ఆ యొక్క క్షేత్రాలకి వెళ్ళిన అనుభూతి లేదా అక్కడ మనకి ఏదైతే చేస్తే వచ్చే పుణ్యం ఉంటుందో అందులో కనీసం ఒక పావువంతు పుణ్యమైనా కూడా ఇలాంటి పురాణ పఠనాలు, పురాణ శ్రవణాలు చేయటం వల్ల కూడా మనకి లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అందుకని మనం అందరం కూడా ఇలాంటి వాటిని కనీసం వినాలి. ఎలాగో మనం ఆచరించలేం, ఎలాగో మనం చేయలేం, కనీసం ఇటువంటి పురాణాలు వినటం వల్లైనా సరే ఎంతో కొంత మనకి పుణ్యాలు లభిస్తాయనేది నిర్వివాదాంశం. ఇక్కడ మరి ఎవరైతే ఒకరు అక్కడ ఏదైతే ఇలా నైమిసారణ్యంలో ఇలా ఏవైతే యజ్ఞయాగాది క్రతువులను నిర్వహిస్తున్నారో అక్కడ లోమసుడు అనే ఒక మహర్షిని వీళ్ళందరూ ఆయన అడుగుపెట్టినప్పుడు ఆయనకి భక్తి పూర్వకంగా నమస్కరించుటూ ప్రణమిలుతూ వాళ్ళందరూ చెప్తారు, మేము ఏది చేస్తే అది ఉత్తమ పుణ్యఫలదాయకం అవుతుంది, ఎలాంటి మేము కర్మలను ఆచరించాలి, ఎలాంటి మరి పురాణాలను వినాలి అని చెప్పినప్పుడు అక్కడ ఆయన చెప్తాడు, శివుడి యొక్క పరమోత్తమ ధర్మం ఏదైతే ఉంటుందో ఆ పరమోత్తమ ధర్మాన్ని ప్రబోధించేదే స్కంద పురాణం. ఆ యొక్క స్కంద పురాణాన్ని వినటం వల్ల కూడా మనందరికీ కూడా అన్ని రకాలైన దుష్కర్మలు కలిగి మనం అందరం కూడా సద్గుణ నిర్గుణ గుణాలతో బాసిల్లుతామని చెప్పి కూడా ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. అయితే దీనికి ఆయన మొదట దక్షుడి యొక్క కథతో ఈ యొక్క వృత్తాంతాన్ని అంటే ఈ యొక్క పురాణాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఏదైనా సరే దక్షుడు అనేక రకాలైన యాగాది క్రతువుల్ని నిర్వహించితే ఇక్కడ ఏదైతే ఒక పెద్ద విశిష్టమైన దక్ష యజ్ఞం అని మనందరికీ తెలిసిందే. ఆ యజ్ఞానికి పూనుకున్నప్పుడు
ఆయన అందరికీ కూడా అంటే ఎవరైతే ఈ రకరకాలైన సప్త మహర్షులతో పాటు ఇతర మహర్షులందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఆ మహర్షులందరినీ ఎవరైతే పెద్ద పెద్ద సంస్థానాధీశులు ఉన్నారో ఎవరైతే రాజులు ఉన్నారో మరి ఉత్తమ పురుషులు ఉన్నారు, ఉత్తమ గురువులు ఉన్నారు, అందరికీ కూడా ఆహ్వానాలు వెళ్తాయి. అయితే ఇక్కడ ఈయన శివుడు అంటే తన యొక్క అల్లుడైనప్పటికీ కూడా శివుడికి ఆహ్వానం పంపడానికి నిరాకరిస్తాడు. ఎందుకంటే ఆయన మందభాగ్యుడు, ఆయనకి భక్తి లేదు, ఇతరత్ర ఏవి తెలియవు. ఎంతసేపు శ్మశానాల్లో పరుగులు తీయడమే తప్ప ఆయనకి ఏ రకమైనది లేదు. బూడిద పూసుకు తిరిగేవాడికి వేదాల యొక్క సారమేం తెలుస్తుంది? కపాలాలట్టుకు తిరిగేవాడికి ఈ యొక్క కపిల జ్ఞానం ఏం అర్థమవుతుంది? ఇలా ఎన్నో రకాలుగా శివుణ్ణి దుర్భాషలాడుతూ ఆయన శివుడికి ఆహ్వానం పంపడానికి నిరాకరిస్తాడు. మనసులో వీరు వారించలేక దక్షుడు అన్నదానికి అక్కడున్న వాళ్ళందరూ పెద్దలు కూడా తలలు ఊపుతారు. ఏదైతే మరి విషయం అనేది మనం ఎంత రహస్యంగా ఉంచుదామన్నా ఒక్కోసారి బయట పొక్కక మానదు, పొక్కిన తర్వాత అది ఎలాంటి ప్రమాదాలని తీసుకొస్తుందో కూడా తెలియక మానదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు దక్షుడికి కూడా ఎదురవుతుంది. నిజానికి ఏదైతే ధర్మం అనేది తప్పాడో ఆ ధర్మం తప్పితే ఎలాంటి పెద్ద శిక్ష పడుతుందో మనకి దక్షిణ యొక్క కథ మనకి విశదపరుస్తుంది. ఇక్కడ సరే పార్వతీదేవికి అలా అలా మరి చెవిన పడుతుంది. ఏంటి అక్కడ నా తండ్రి ఏదో యజ్ఞం చేస్తున్నట్టు కదా అంటే, అవును, చాలా భారీ ఎత్తున పెద్ద యజ్ఞమే తలపెట్టాడు. దానికి మరి బ్రహ్మ విష్ణువు లాంటి వాళ్ళందరూ కూడా అడుగు పెడుతున్నారు. ఇంకా అనేక మంది దేవతలు, అనేక మంది మహర్షులు, ఎంతోమందిని కూడబెట్టుకుని కలుపుకొని ఈయన చాలా పెద్ద స్థాయిలో ఈ యొక్క యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు అని చెప్తారు. అప్పుడు పార్వతి కిన్నురాలు అవుతుంది. అదేంటి, నేను ఎందుకు ఏం పాపం చేశానని? సాక్షాత్తు నా తండ్రి ఒక పెద్ద యజ్ఞాన్ని తలపెట్టి మరి ఆ యజ్ఞ పురుషుడే అయిన నా యొక్క భర్తని ఆయన పిలవకపోవటం ఎంత అవహేళన పని అని చెప్పి చాలా బాధపడుతుంది. ఎవరైనా సరే యజ్ఞం అనేది చేస్తే ఆ యజ్ఞం అనేది ఎవరు? ఆ యజ్ఞ స్వరూపుడే శివుడు. ఆ యజ్ఞంలోకి వెళ్ళే పదార్థాలన్నీ ఎవరికి చేరుతున్నాయి? అవన్నీ శివుడికే చేరుతున్నాయి. ఆ శివుడు ఎవరు? సాక్షాత్తు నా పతిదేవుడు. అలాంటి నా పతిదేవుడు లేకుండా, నా పతిదేవుడిని పిలవకుండా ఎంతటి సాహసానికి, ఎంతటి అక్రూరమైన కృత్యానికి తలపెట్టాడు ఈ యొక్క నా తండ్రి దక్షుడు అని చెప్పి ఆమె బాధపడుతూ రై 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 రైమని తన పతిదేవుడి దగ్గరికి వెళ్ళి చేరుకుంటుంది. నాథా, జరగరాని జప్పు జరిగిపోతుంది. ఏంటి పరిస్థితి, ఏంటి ఇలాంటి వికృతమైన కర్మ అని చెప్పి ఆమె బాధపడుతుంది. శివుడు సర్వాంతర్యామి, ఆయన తెలియని విషయమే ఉంటుంది. లోపల చిద్విలాసంగా నవ్వుకుంటూ, చెప్పు తొందరగా, నువ్వెవరి గురించి ఏమంటున్నావు, త్వరగా నీ యొక్క మనోభిష్టాన్ని తెలియజేయని చెప్తాడు. అంటే అప్పుడు చెప్తుంది, ప్రపంచంలో అన్ని లోకాల్లో, అన్ని ధర్మాల్లో ఎక్కడైనా సరే యజ్ఞపురుషుడు ఎవరయ్యా అంటే అది నువ్వే అయి ఉన్నావు. మరి యజ్ఞ అవిస్సులు కానీ ఏవైనా సరే అన్ని యజ్ఞ కవ్యం కవ్యం ఏవైనప్పటికీ కూడా అవన్నీ కూడా చేరుతున్నవి మీకే. హవ్యం, అవస్సు అంటాం, అవిష్, ఇలాంటివన్నీ కూడా మీకే చేరుతున్నాయి. అలాంటిది మిమ్మల్ని వదిలేసి నా తండ్రి అందరినీ పిలిచి మిమ్మల్ని ఒక్కడిని ఎందుకు వదిలేశాడు నాకు అసలు కొద్దిగా కూడా అర్థం కావట్లేదు. నేను ఇప్పుడే వెళ్ళి నా తండ్రి పరిస్థితి నిలదీస్తాను, ఎందుకు ఇలాంటి పని చేసామని చెప్పి ప్రశ్నిస్తానంటుంది. అంటే అప్పుడు శివుడు వారిస్తాడు, పిలవని పేరంటానికి వెళ్ళటం తప్పు. పిలవని పేరంటానికి వెళ్ళినప్పుడు అవమానాలు ఎదుర్కోవాల్సి కూడా ఉంటుంది. అందుకని వెళ్ళొద్దు అని చెప్తాడు.
అంటే దీన్ని బట్టి మనకి సాక్షాత్తు ఆ ఆది దంపతులకైనా సరే పిలవని పేరంటానికి వెళ్తే, అందుకే అప్పటి నుంచే మనకి లోకల్ ఆనుడి అనేది వచ్చింది. పిలవని పేరంటానికి తగదునమ్మా అని వెళ్ళకు, వెళ్ళి అబాస్పాలు అవ్వకు అని చెప్పి కూడా మనం దైనందికంగా మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఇక్కడ పార్వతీదేవి మనసు కొతకొతలాడిపోతుంది. ఇక్కడ తండ్రి చేసిన నిర్వాహకం కంటే కూడా ఆమెలో మనం గమనించాల్సింది ఏంటంటే తన పతిదేవుడికి జరిగిన అవమానం. అప్పుడు మనం గనక ఈ పురాణాలన్నీ కనుక గమనించినట్టయితే ఖచ్చితంగా ఇవాళ వివాహ సంస్కృతి అనేది ఏదైతే ఉంటుందో దానికి చెంపపెట్టు. ఎందుకంటే ఎక్కడ ఏదైనా సరే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః అన్నారు. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలందరూ కూడా కొలువుదీరి ఉంటారు అని చెప్పి. అందుకనే ఏదైనా సరే మరి పార్వతికి అవమానం అయినప్పుడు శివుడు ఊరుకోలేదు. సీతకి అవమానం జరిగినప్పుడు రాముడు ఊరుకోలేదు. మరి రుక్మిణికి అవమానం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు ఊరుకోలేదు. అందుకే వాళ్ళందరూ కూడా లక్ష్మీపతి, శ్రీపతి మరి అందరికీ ఉత్తమ పతులుగా మిగిలిపోయారు. అంటే భార్యకి ఏ కష్టం వచ్చినా కూడా భర్త దాన్ని తీర్చగలగాలి. ఆమె యొక్క గౌరవాన్ని వాళ్ళు నిలపగలగాలి. అది భర్త యొక్క ఉత్తమ లక్షణం. లక్షలు తీసుకునే వారికి, లక్షల కోసమే పరిభ్రమించే వారికి ఉత్తమ లక్షణాలు ఎలా సంప్రాప్తిస్తాయి? అందుకే ఇవాళ మరి భర్తలకి భార్యలంటే గౌరవం ఉండలేదు. అదే రీతిలో ఇక్కడ పార్వతీదేవి కూడా తన భర్తకు అవమానం జరిగింది. తన భర్త కీర్తి ప్రతిష్టలకి మసకలు కమ్మాయి అని చెప్పి భర్త గౌరవాన్ని భార్య కాపాడాలి, భార్య గౌరవాన్ని భర్త కాపాడాలి. ఇరువురు పరస్పరం ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటూ వెళ్తేనే అది కదా ఉత్తమ వివాహ సంప్రదాయం. మరి అలాంటి వివాహ సంప్రదాయం ఇప్పుడు ఏమవుతుంది? భర్తలను చంపే భార్యలు బయలుదేరారు, భార్యలను చంపే భర్తలు బయలుదేరారు. మొత్తం కుటుంబాన్ని డబ్బుల కోసం తాకట్టు పెట్టి కుటుంబ సభ్యులు తయారయ్యారు. ఏమవుతుంది ఈ యొక్క కలియుగం? అలాంటిది ఆ రోజులోనే ఎవరికైనా సరే తప్పదు అని చెప్పి, అంటే మనం ధర్మాన్ని కనుక అతిక్రమిస్తే దాని యొక్క పర్యవసనాలు ఎన్నైనా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి అప్పట్లోనే మనకి ఈ యొక్క దక్షుడి యొక్క వృత్తాంతం మనకి తెలియజేస్తుంది. సరే, ఇక భర్త అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆపుకోలేని ఆవేశంతో మీరెన్ని చెప్పినా నేను చెవికెక్కించుకోను, ఖచ్చితంగా నేను వెళ్ళి తీరుతానని చెప్పి ఉటావుటిన తండ్రి దగ్గరికి బయలుదేరుతుంది. అప్పుడు శివుడు చాలా బాధతో నలిగిపోతాడు. వెళ్ళిన నా సతి ఇంకా తిరిగి రాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆమెకి అవమానమే జరుగుతుంది. అవమానం జరిగినప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది, ఆత్మాహుతి చేసుకుంటుంది. ఇంకా బతికి తిరిగి రావటం అనేది కళ్ళ అని చెప్పి ఆయనకి అర్థమైపోతుంది. ఎందుకంటే అన్నేళ్ళు కాపురం చేస్తున్నా, అన్నేళ్ళు తన కోసం తపస్సు చేసిన తన యొక్క సతీ యొక్క మానసిక స్థితి మరి ఆ సర్వేశ్వరుడైన పరమేశ్వరుడికి అర్థం కాకుండా పోతుందా? అందుకే జరగబోయే పెనుముప్పు ఏంటి అనేది ఆ క్షణాన్ని శివుడు అకలింపు చేసుకుంటాడు. బాధతో చాలా మౌన రూపం దాలుస్తాడు. సరే, ఇక్కడ వస్తుంది పార్వతీదేవి అడుగుతుంది తన తండ్రిని, దక్షుడైన ఈ దక్షుడిని అడిగినప్పుడు దాక్షాయిని ఏంటి ఇటువంటి పరిస్థితి? అక్కడున్న పెద్దలందరినీ కూడా నిలదీస్తుంది. బ్రహ్మ, విష్ణు, మీకు తెలియదా నా యొక్క భర్త గొప్పతనం? మా భర్త యొక్క మరి ఆయన పూర్ణస్వరూపం ఏమిటనేది తెలుసుకున్నప్పుడే కదా మీరు అవమానాలు పాలైంది. అప్పటిదాకా పంచముఖంగా వెలుగులిన నువ్వు ఆ రోజు నుంచే కదా చతుర్ముఖుడు అయ్యావని బ్రహ్మని మీద కూడా గర్జన చేస్తుంది. మీరు ఎందుకు ఇలా ఉండిపోయారు? మీరెవరు చెప్పవలసిన అవసరం లేదా? నా తండ్రిని పిలువకపోతే మీరెవరు ఇలా మిన్నకుండిపోతారా? ఇదే రైట్ అని మీరు సమర్థిస్తారా? ఇదే నిజమని మీరు పరిభ్రమిస్తారా అని చెప్పి వాళ్ళందరినీ కూడా చివాట్లు పెడుతుంది. అప్పుడు వచ్చిన వాళ్ళకి అవమానం జరుగుతుంది అనే
వివేచనతో దక్షుడు అంటాడు, ఏటి రెచ్చిపోతున్నావు? నీ దేవుడు నీకు దేవుడేమో, కానీ మాకందరికీ ఆయన దుర్మార్గుడు. శివుణ్ణి పూజించడం ఏంటి? శివుణ్ణి ఆహ్వానించడం ఏంటి? ఆయనకి ఏ జ్ఞానం ఉందని ఆహ్వానించాలి? ఆయనకి ఎలా ఉండాలో తెలియదు. ఆయనకి ఏమైనా ఉత్తమ కులం ఉందా? ఆయనకి ఏమైనా ఉత్తమ తల్లిదండ్రులు ఉన్నారా? ఎవరున్నారని చెప్పి ఆయన్ని ఇక్కడ మేము పిలవాలి? ఏ జ్ఞానం ఉందని చెప్పి దేనికి ఆయన జ్ఞాన స్వరూపుడు అని పిలవాలి? ఏమిటి అందరి మీద రెచ్చిపోతున్నావు? అసలు నిన్ను పిలిచానా నేనేమన్నా అని చెప్పి శివుడిని గురించి ఎన్ని నిందలు వేయాలో, ఎన్ని తిట్లు తిట్టాలో అన్ని రకాలుగా తిట్లు తిడతాడు ఆ యొక్క దక్షుడు. పార్వతి రగిలిపోతుంది, కుమిలిపోతుంది. ఒకటే మాట అంటుంది, ఎక్కడైతే ఎవరైతే ఒక పరిపూర్ణుడి గురించి, మంచివాడు లేదా మహనీయుడిని మనం గనక అకారణంగా నిందిస్తే ఆ నిందించిన వాడికి పాపంతో పాటు ఆ నిందలు విన్న వాడికి కూడా అంతే పాపం చుట్టుకుంటుందని చెప్పి పార్వతీదేవి అంటుంది. అందుకని మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటి అంటే కనుక, మనం ఒక్కోసారి అకారణంగా కొంతమంది మీద నిందలు వేస్తూ ఉంటాం. ఆ నిందలు నిజంగా కేవలం ఉత్తి ఆరోపణలే అయితే గనక ఖచ్చితంగా ఆ పాపం మనకు కూడా చుట్టుకుంటుంది. కనుక ఎవరినైనా సరే ఒకసారి మనం బాణం వేసినప్పుడు, ఒకరి మీద మనం ఒక నింద వేసినప్పుడు అది అందులో ఉచితాలని గురించి మనం ప్రశ్నించుకోవాలి. అది యథార్థమా లేదా అబద్ధమా? ఇలాంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఒక మాట జారాము అంటే కనుక తర్వాత మనం తప్పకుండా మన జీవితంలో జారి పడతాం. ఆ జారి పట్టం అనేది వైకుంఠపల్లిలో పెద్ద పాము మింగేస్తే ఎలా అవుతుందో అలా అవుతుంది. కనుక మనం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని గురించి మాట్లాడినప్పుడు, ఆ వ్యక్తికి చెడుని గురించి మనం ఓటాకించినప్పుడు అది ఎంతవరకు యథార్థం అనేది మనం ప్రశ్నించుకుని మనం సర్దిద్దుకుని మనం అన్ని రకాల కోణాల్లో ఆవిష్కరించుకుని అప్పుడు కదా మనం వ్యక్తీకరించాలి. కనుక ఇక్కడ అలాంటివి తావివ్వకుండా తన తండ్రి ఏదైతే నింద చేశాడో ఆ నింద మరి విన్నవారు, మరి ఆ మాటలు రువ్విన వాళ్ళు ఇద్దరు కూడా శిక్షార్హులే అని చెప్పి స్పష్టంగా చెప్పింది పార్వతీదేవి యొక్క ధర్మం. అది ఆ రకంగా ఎప్పుడైతే తన తండ్రి ఇలా చేశాడో వాళ్ళందరూ అక్కడ చూస్తుండగానే అగ్ని ప్రవేశం చేస్తుంది. అయ్యో 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 అని అందరూ కూడా, సమస్త దేవగణాలు కూడా పార్వతీదేవి చేసిన చర్యకి నిశ్చేష్టులు అవుతారు. అయ్యో ఎంత పని జరిగిందని చెప్పి బాధపడతారు. దాంతో అక్కడ ఆయన యొక్క దక్షుడి యొక్క యజ్ఞవాటికి అంతా కూడా కకలావికలమైపోతుంది. అంతా కూడా అపవిత్రంగా మారిపోతుంది. దెబ్బకి మరి దక్షుడు చేసే యజ్ఞం కాస్త ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మరి పార్వతి అగ్నిపాయోపసం చేసిందని తెలుసుకున్న శివుడు నెమ్మదిగా దక్షుడుండే చోటికి దక్షుని సంహరించడానికి అగ్నివో దగ్గుడై బయలుదేరతాడు. ఇక్కడ విష్ణుమూర్తిని దక్షుడు ప్రశ్నిస్తాడు, ఏమిటి నేను తలపెట్టిన యజ్ఞానికి ఇంత దుర్గతి పట్టింది, ఎందుకు ఇలా అర్ధాంతరంగా ఆగిపోయింది అని చెప్పి మీరెవరూ కూడా నన్ను రక్షించలేరా? మీరెవరూ కూడా నన్ను సరిచేసి మళ్ళీ ఈ యజ్ఞం జరిగేలాగా చూడలేరా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తే విష్ణువు అంటాడు, నిన్ను ఒక సాధారణ వ్యక్తివి అయితే గనక, లేదు నువ్వే తప్పు చేయని వాడివి అయితే గనక నిన్ను నేను రక్షిస్తాను, అందులో అయితే ఎలాంటి సందేహం లేదు. కానీ అన్నీ తెలిసి నువ్వు కూడా శివుణ్ణి ఆక్షేపణ చేసావు. శివుడు అంటే ఎవరు అనేది మర్చిపోయావు. సరే, శివుడు ఎలాంటి వాడు? ఆయన చెడ్డవాడా మంచివాడా? ఆయన జ్ఞానగుణం ఉన్నవాడా లేదా అజ్ఞాన? ఇలాంటివన్నీ పక్కన పెడితే ఆయన నీ కూతురికి తాళి కట్టినవాడు. కూతురుకి తాళి కట్టాడు అంటే కనుక మరి ఆయన విష్ణు స్వరూపుడు, అంటే నా స్వరూపుడు అవుతున్నాడు. కనుక ఇక్కడ నువ్వు అలాంటి ధర్మాన్ని, అంటే కనీసం నువ్వు అల్లుడు స్థాయిలో అయినా సరే పిలవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఇక్కడ ఆ బంధుత్వాన్ని మర్చిపోయావు. ఒక కూతురు భర్త, అంటే ఆ భర్త ఎలాంటి వాడైనా సరే తన కూతురికి భర్త కాబట్టి ఆ భర్తను మనం గౌరవించడం అనేది మన హిందూ సంప్రదాయం. మన సంప్రదాయాన్ని నువ్వు మర్చిపోయావు అని చెప్పి విష్ణుమూర్తి కూడా గడ్డి పెడతాడు. అంతేకాదు, ఇక నీకు పతనం తప్పదు.
శివుడు ఈ యొక్క చర్యలు చూస్తూ అలాగే ఉండిపోడు. కనుక ఖచ్చితంగా నిన్ను వస్తాడు, సంహరింపజేస్తాడు అని చెప్పి ఆయన వక్కానించడం అనేది కూడా జరుగుతుంది. అదే రీతిలో మరి అక్కడ శివుడు చేరుకుంటాడు. అందరినీ చూసి అక్కడ జరిగినవన్నీ తెలుసుకుని మరి తన యొక్క కోపంతో, తన యొక్క శక్తితో దక్షుణ్ణి సంహరింపజేస్తాడు. ఆ రకంగా దక్ష సంహారం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక, మనకి ఒక ప్రోటోకాల్ అంటాం మనం. అది మనం కొన్ని ధర్మాల్లో పాటిస్తూ, అంటే మన యొక్క ఏదైతే ఒక విధి అనేది, లేదా మన యొక్క ఉద్యోగ బాధ్యత, విధి నిర్వహణ అంటాం మనం. అలాంటి దాంట్లో కూడా మనం ఒక ప్రోటోకాల్ అనేది మనకు ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం మనకి ఎవరైనా సరే వాళ్ళు అవతల వ్యక్తులు ఆ ప్రోటోకాల్ను పాటించడానికి అర్హులైనా అవ్వకపోయినా ఆ ప్రోటోకాల్ పాటించవలసిన బాధ్యత మన మీద ఉంది. అలాంటి బాధ్యతను విస్మరించే దక్షుడు ఆ రకంగా మరి చరిత్రలో కలంకిగా మిగిలిపోయాడు. మనకి అల్లుడిని పిలుచుకోవడం అనేది సంప్రదాయం, అల్లుడిని గౌరవించడం అనేది మన సంప్రదాయం. అల్లుడు చెడ్డవాడైతే మనం మార్చుకోవాలి, అల్లుడు మంచివాడైతే మనం హక్కున చేర్చుకోవాలి. అంతేగాని మనం పూర్తిగా ఈ వివాహ వ్యవస్థని నాశనం చేయకూడదు. ఇలా అంతర్లీనంగా వివాహ వ్యవస్థకి ఉన్న గొప్పతనం కానీ, తర్వాత ఆ బంధుత్వాల మధ్య ఉన్న గొప్పతనం కానీ మనకి ఇక్కడ ఖచ్చితంగా దక్షుడు, పార్వతి, పరమేశ్వరుడు యొక్క కథలో సుస్పష్టంగా అర్థమవుతుంది. మనందరం కూడా మరి ఖచ్చితంగా మనలో ఉండే లోపాలని సరిదిద్దుకుంటూ మనం దక్షుడిలాగా మిగిలిపోకుండా చరిత్రలో పరమోన్నత స్థానాన్ని అలంకరించాలని అభిలాషిస్తూ ఈరోజు మరి ఈ యొక్క మూడో భాగంలో ఈ యొక్క దక్షుడి యొక్క వృత్తాంతం మనం విని ఉన్నాం. మరి తర్వాత భాగంలో మళ్ళీ తిరిగి మరి కరుణార్థ హృదయుడు కనుక దక్షుడిని తిరిగి మళ్ళీ శివుడు ఏమైనా బతికిచ్చాడా, అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగాయా, తర్వాత ఏమేమి అంశాలు మున్ముందుకు వెళ్ళబోయాయి, ఇలాంటి ఇత్యాది విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మరొక భాగంలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై షణ్ముఖ, జై జై షణ్ముఖ.